మత్తయి సువార్తలో 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనము నుంచి కొన్ని మాటలు 21 వచనాల వరకు ఒక అద్భుతమైన సంఘటన. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాడు. జనసమూహములు ఆ సంగతి విని పట్టణాల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళారు. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహాన్ని చూశాడు. వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. బోధకుడా, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే చాలా బ్రతుకుతా ఉంది. ఈ జనులు గ్రామాలలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కోవడానికై వారిని పంపివేయమని చెప్పారు. యేసు, వారు వెళ్ళవలసిన అవసరమో లేదు, మీరే వారికి భోజనమో పెట్టండి అని వారితో చెప్పగా, వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పేది. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుండని జనానికి ఆజ్ఞాపించాడు. ఆ 5 రొట్టెలు ఆ 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించారు. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పి, అందుకాయన, వాటిని నా యొద్దకు తీసుకురండని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అరణ్య ప్రదేశములో దేవుడు ప్రజలందరూ రావడం చూశాడు. ఏకాంతంగా ఆయన అరణ్యానికి వెళ్తే అందరూ కాలినడకన ఆయనను వెంబడిస్తాం ప్రారంభించారు. అరణ్యంలోకి వెళ్ళారు. తిరిగి ఇంటికి వెళ్ళడానికి పొద్దుపోతా ఉంది. చాలా పొద్దుపోతా ఉంది. శిష్యులు అడుగుతా ఉన్నారు, ప్రభువా, ఇది అరణ్య ప్రదేశం, ఇక్కడ భోజనము దొరకదు. ఈ ప్రజలు మన దగ్గరకు వస్తున్నారు, వారి అవసరాలు తీరుస్తున్నావు కదా, వారి మీద కనికర పడ్డావు కదా, రోగులను స్వస్థపరిచావు కదా, ఇంకా వారిని పంపివేయి. వారి ఇళ్లకు వారు వెళ్ళిపోతారు, వారి గ్రామాలకు వారు వెళ్ళిపోతారు, వారి పల్లెలకు వారు వెళ్తారు, వారి పట్టణాలకు వారు వెళ్తారు. వెళ్ళి వారు భోజనం కొనుక్కొని తిని తృప్తిపడి ప్రశాంతంగా ఈ రాత్రి అల్లబుచ్చుకుంటారు. ఎందుకని వారిని ఇంకా పంపించము అని ప్రభు వారిని శిష్యులు అడుగుతా ఉన్నారు. అప్పుడు ప్రభు వారు వెళ్ళనక్కరలేదు. ప్రైజ్ ది లార్డ్. వారు ఆహారం లేదని వెళ్ళనవసరము లేదు. అరణ్య ప్రదేశము అని ఇక్కడ నుండి వెళ్లిపోవలసినంత అవసరము
లేదు. పొద్దుపోతూ ఉందని ఈ స్థలాన్ని విడిచి వారు వెళ్లిపోవలసినంత అవసరమో లేదు. అరణ్యమైన ఆహారము దొరుకుతుంది. చప్పట్ల కొట్టి దేవుడిస్తే పొద్దుపోయినా ఆహారం దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. పొద్దుపోయినా అరణ్యమైన ఆహారం లేని చోటైనా నా దేవుడు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో కొరతేమీ ఉండదండి. సింహ పిల్లలు పసుపాడిన దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పసుపాడిన దేవుని వెదకిన కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు. దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పసుపాడిన దేవుని వెదకిన కొదువలేదు. హల్లెలూయా. దేవుణ్ణి ఎవరైతే వెదకడానికి వచ్చారో అది అరణ్య ప్రదేశమైనా నీకేది కొదువ కానివ్వడు. పొద్దుగూకి పోతుంది అయినప్పటికీ నువ్వు భయపడనవసరమో లేదు. ఈ స్థలంలో ఆహారం దొరకకపోయినా నీకు ఆహారపు కొరత రాదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ప్రభువా అంత గట్టిగా చెప్తున్నావు అని అంటే, ఎందుకేంటి వారు వెళ్ళనవసరమో లేదు. ఆ ప్రజలకు మీరే భోజనం పెట్టాలి. ఎప్పుడన్నా ఈ మాట వ్యక్తిగతంగా తీసుకున్నారా? వ్యక్తిగతంగా వచ్చిన ప్రజలకు ఎవరు పెట్టాలి భోజనం? శిష్యుల్ని అడుగుతున్నాడు. వారు వెళ్ళనక్కరలేదు. ఎందుకని? ఎందుకని అంటారేంటి? వారికి మీరే భోజనం పెట్టాలి. ఎవరు పెడతారు వారికి భోజనం? మా దగ్గరికి వచ్చారా? ప్రభు నీ దగ్గరగా వచ్చింది నువ్వు పెట్టు, మనమైతే అంతే అంటాం. మా ఇంటికి వచ్చారా మేము పెట్టడానికి, మేము చూసుకోవడానికి? వాళ్ళు వచ్చింది మీ ఇంటికి కదా. ఎంతమంది అంటారు ఈ మాట? వాళ్ళు ఏమన్నా మా ఇంటికి వచ్చారా? నన్ను చూడటానికి వచ్చారు. ఏదో నీ దగ్గరికి వచ్చారు, నీ దారిలో ఉన్న దానే కదా అని నన్ను గుర్తించి ఏదో తొంగి చూద్దామని ఇక్కడి దాకా వచ్చారు. నా ఇంటికి వస్తే నేను చూసుకోపోతే అనాలి. నా ఇంటికి రాలేదే, వాళ్ళు వచ్చింది నీ ఇంటికి, నువ్వే పెట్టు, నువ్వే చూసుకో. మనమైతే అలా అంటాం. యేసు ప్రభువారు అన్నాడు, వారు నా దగ్గరికి వచ్చిన వారికి భోజనం ఎవరు పెట్టాలి? ఎవరు పెట్టాలి? నోరు తెలిసి చెప్తామా? మీరే దేవుని దగ్గరకు వచ్చిన వారికి భోజనం పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా సరే, అది బిస్కెట్లు అయినా టీ అయినా ఎవరు పెట్టాలి? ఇప్పుడు చెప్పండి, అన్వయించిన ఒకసారి. ఎవరు పెట్టాలి? యేసు ప్రభువారు అన్నాడు, మీరే. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతం ఇది. అందులో నీవుందువు గాక. నీతోనే దేవుడు అంటున్నాడు, మీరే భోజనం పెట్టాలన్నప్పుడు రా ముందుకి. నేనే కదా భోజనం పెట్టాలి వీరికి, నేనే కదా వీరికి ఏర్పాటు చెయ్యాలి, నేనే కదా వీరిని చూసుకోవాలి. అరణ్య ప్రదేశం అయ్యా. అరణ్యం అంటే దొరకని రోజులు, ఆహారం దొరకని రోజులు, ఆహారం దొరకని పరిస్థితులు, ఆహారం లేని వాతావరణం. ఈ రోజుల్లో చాలా మంది తినడానికి కూడా అంతంత మాత్రంగానే ఉంది అనుకున్నాం. కరోనా రోజుల వల్ల, కష్టాల కొలిమిలో కాల్చబడుతూ ఉండటం వల్ల అప్పటికప్పుడు మనం తయారు చేసుకొని తినడానికి నోచుకోలేక ఎక్కడికి వెళ్ళి ఏం కొనుక్కొద్దామన్నా ఆ కొనుక్కొచ్చేటువంటి వస్తువుల్లో, లేకపోతే ఆ పదార్థాల్లో, లేకపోతే ఆ కూరగాయల్లో, ఆ రైస్ లో ఏ దోషం వస్తుందో తెలియక భయంకరంగా అల్లాడిపోతూ, మనకే తినడానికి లేక అల్లాడిపోతుంటే యేసయ్య అంటున్నాడు, మీరే వారికి భోజనమో పెట్టాలి. ఈరోజు ఈ మాట నీతోనే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడితే నువ్వు పెట్టగలవా?
భోజనం పెట్టగలవా? దేవుడు అడుగుతున్నాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆకలి. వెళ్తే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళడానికి కారణం ఉంది. ఏం కారణం అంటే అది చూస్తే పచ్చగా ఉంది, పచ్చగా ఉంది, కాస్త కలకలగలాడుతూ ఉంది. అనిపించింది ప్రభు వారికి, ఎవరైనా కాస్త పచ్చగా ఉన్నారంటే కాస్త ఏదైనా సహాయం చేస్తారు. ఆమె ఉంటుందా? ఆశ ఉండదు. కాస్త ఏదైనా సంపాదన కలిగిన వారు అంటే ఏదో కాస్త దేవుని పరిచర్యకో దేవునికో ఉపయోగపడతారు. ఉంటుందా? లేదా? కాస్త చుట్టాలు బంధువులు మనకి ఇరుగు పొరుగు వారు వస్తూ పోతూ ఉండాలంటే ఎవరింటికి ఎక్కువగా వస్తారు? చెప్పాలి. కాస్త పచ్చగా ఉన్న వాళ్ళ ఇంటికి వస్తారా? లేకపోతే వారి ఇంటికి పోతే మా ఇంటికి వస్తా ఏం చేస్తున్నారు మీరు అని ఎదురు చూసే వాళ్ళ ఇంటికి వెళ్తామా? మనం ఏదో పెట్టాలి అని ఎదురు చూసే వాళ్ళ ఇంటికి మనం వెళ్తామా? మనకేదన్నా పెట్టాలనుకున్న వాళ్ళ ఇంటి దగ్గరికి పోతాం. అవసరమైతే అడిగి మరీ చేయించుకుంటాం. ఇప్పుడు యేసు ప్రభు అంజూరం చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చూస్తే పచ్చగా ఉంది, ఆకలి వెళ్తుంది, ఆహారం ఇక్కడ దొరుకుతుందని అంజూరం చెట్టు దగ్గరికి వెళ్తే అక్కడ పూత లేదు, పిందె లేదు, పచ్చగా మాత్రం ఉంది. పూతలు పిందెలు లేని జీవితం, ఆకలి తీర్చలేని జీవితం ఎంత పచ్చగా ఉంటే ఉపయోగం ఏముంది? నిజమేనా కదా? ఎంత పచ్చగా ఉంటే ప్రయోజనమేముంది? ప్రభు ఆకలి తీర్చలేని ఓ పచ్చని చెట్ట, నువ్వు ఇంకెప్పటికీ ఫలాలు ఫలింపకుందువుగాక అన్నాడు. ఆ రోజు నుంచి అది అన్నాడు ఫలాలు ఇవ్వలేదు. పైగా ఆ దారిన పోయి చూసేవారికి, వెళ్లేవారికి, వచ్చేవారికి అది ఎండిపోయి కనపడి. ఒకప్పుడు పచ్చగా ఉంది, కానీ ప్రభు ఆకలి తీర్చలేకపోయేసరికి దేవుడు దాన్ని ఎండబెట్టాడు. అదండి విషయం. మనం పచ్చగా ఉన్న ఆకలి తీర్చే వారంగా ఉండాలి. ఆకలి తీర్చే వారంగా లేకపోతే ఎంత పచ్చగా ఉన్నా ఏదో ఒక రోజున ఖచ్చితంగా దేవుని నోటికి ఆ మాట ఖచ్చితంగా వస్తుంది. ఆ మాట రాకుండా మనం జాగ్రత్త పడదాక. ఎందుకంటున్నానంటే, ఇదిగో నా దాసుడని నీ ఇంటికి వస్తే గిన్నెడు చన్నీళ్ళు, ఆ ఫలితాన్ని నేను ఏనాటికి ఉంచుకోను, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా నీకు ఫలితం ఇస్తాను అన్నాడు. చప్పట్ల కూడా దేవుడు ఇస్తుంది. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుతాడు. నీతిమంతుడిగా ఆ వ్యక్తిని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలాన్ని నువ్వు పొందుతావు. చేర్చుకో. దేవుని బిడ్డలు నీ ఇంటికి వస్తున్నప్పుడు చేర్చుకో. నేనైతే చెప్తున్నాను, ఈరోజు దేవుడు పెట్టే మనసు కలిగిన వాడు. దేవుడు ఎప్పుడు పస్తులు పెట్టే మనసు కలిగిన వాడు కాదు. దేవుడు ఆకలి తీర్చేవాడు. ఆకలైన వారి ముఖాలు చూస్తూ తినొచ్చారా, అక్కడ తినుంటావులే. మన వాళ్ళైతే చక్కగా చెప్తారు, తిన్నావా, 2 దాటిపోయిందిగా, మీ అక్కగారి ఇంటికి వెళ్ళావుగా, ఆ ఇంటికి వెళ్ళే వస్తావులే, ఎందుకంటే మా ఇంట్లో తినవుగా, ఆడే తినొచ్చుంటావు. ఆడు పాపం ఎండగట్టుకొని వస్తున్నాడు. ఈ అక్క పట్టుకొని ఇలాగ అడిపోయేసరికి ఇంకా ఆడే ఉంటాడు. నిజమేనమ్మ, మరి నువ్వు అన్నది తిన్నారు, మరి అనే రానిపోయా, నాకు మీ ఇంట్లో తినాలని ఉంది కానీ అక్కడ రానిలేదు. అయిపోయాడు. పేగులు పసుపు పెంచుకొని ఈ ఇల్లు కూడా దాటి వెళ్ళిపోతాడు. మనకు చాలా తెలివి ఉంటుంది తప్పించడానికి. నిజమా కదా? ఆ తెలివిని కాస్త పక్కన పెడదాం. మన యేసయ్య మనస్సు ఆకలి తీర్చే మనస్సు. పెద్దలా ఆయన పోషకుడు. మంచి గోధుమల పంటతో తృప్తిపరుస్తాడు. మన దేవుడు మంచి భోజనం పెడతాడు. మన దేవుడు పెట్టే భోజనం ఎలా ఉంటది? మంచి భోజనం. మనం ఎదుటి వాళ్ళకి పెట్టేది రాత్రిది ఏమన్నా మిగిలి ఉంటే, జనం అందరూ తినంగా మిగిలిపోయి ఉంటే, మన ఇంట్లో వాళ్ళందరూ తినంగా ఎక్కువ ఎగుటేసి ఇంకా లోపలికి ఎంత కుక్కినా పోకుండా మిగిలి ఉంటే దాన్ని తీసుకెళ్ళి పెట్టాలి. యేసయ్య ఆయన పెట్టేవాడు. శ్రేష్టమైన భోజనం ఆయన ఇస్తాడు. కనికరం ఉంది ఆయన, పెట్టే మనసు ఉంది. తల్లి, దేవుని నమ్ముకున్నాం. భూలోకంలో మనం ఏం సంపాదించుకున్నా ఏది పట్టుకొని వెళ్దాం.
పెట్టే మనసు కలిగి ఉందము కాక. ప్రతి ఒక్కరికి సహాయం చేయి. పెట్టే మనసుతో ఉన్నాడు. దేవుడు నేర్పుతున్న 40 దినాల పాఠం అందులో ఒక భాగం అనుకోండి. మీరు కూడా ఎదుటి వారి ఆకలి తీర్చారు. ఎందుకో తెలుసా? నేను ఆకలి వచ్చింది, మీరు నాకు భోజనం పెట్టలేదు అని అడుగుతాడంట ప్రభు. చదివారా మాట? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 25వ అధ్యాయం 30, 34, 35, 35 చూడండి. లేకపోతే నేను ఆకలి గుంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. ఆకలితో వచ్చాడు యేసయ్య. ఎప్పుడు వచ్చాడు నీకు తెలియదు. సేవకుల్లా నీ ఇంటికి వచ్చాడు. నువ్వు అనేసావు, తినొచ్చుంటావు అక్కడ. కాదండి, సేవకుడో లేకపోతే దేవుని ప్రతినిధో ప్రవక్తో నీతిమంతుడో నీ ఇంటికి వచ్చాడు ఆకలితో. భోజనం పెట్టలేదు. ప్రభు ఖచ్చితంగా అడుగుతాడు, నువ్వు ఎప్పుడు పెట్టలేదో దాన్ని ఎత్తి పట్టి చూపిస్తాడు. నేను ఆకలితో నీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకు భోజనమో పెట్టలేదు. ఆకలితో వచ్చి భోజనం తినని దానిని కూడా దేవుడు దింపేయాలా అనుకుంటామా? ప్రతిదీ దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. ప్రైజలా, నేను ఆకలితో వచ్చాను, నీకు తెలీదు, కానీ నువ్వు నాకు భోజనం పెట్టకుండా పంపించావు ప్రభు అని అడుగుతాడు. ఇశ్రాయేలు ప్రజలుగా ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చినప్పుడు తన దగ్గర పరిచయం చేసే దేవదూతలు తినే భోజనం ఇశ్రాయేలు ప్రజలకు పెట్టాడు. అని ఎప్పుడు మంచి భోజనం పెట్టేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టాలి. అప్పుడు చూడండి ఏం జరిగిందో 14వ అధ్యాయంలో. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఆ మాట అనగానే 15వ వచనం, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఎప్పటికే ప్రొద్దుపోయింది, ఈ జనులు గ్రామంలోనికి వెళ్లి భోజనం పదార్థములు కొనుక్కోవడానికి వారిని పంపివేయండి అని చెప్పారు. యేసంచాడు, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారంటున్నారు, ఇక్కడ మన దగ్గర 5 రొట్టెలు 2 మాత్రమే చేపలున్నాయి, అవి తప్ప మరేమి మన దగ్గర లేవు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఇంకా అది తప్ప ఇక మా దగ్గర ఏమీ. ఈ మాట పాత నిబంధనలో ఒకసారి మీరు చదివే ఉంటారు, గుర్తొచ్చి ఉంటుంది. అక్కడ సారేపతు విధవరాలి దగ్గరికి వెళ్ళి, తల్లి నాకు ఆ చేత్తో అప్పం తీసుకుని వస్తావా అని అంటే, బుడ్డిలో కొంచెం నూనె, తొట్టిలో పట్టెడు పిండి తప్ప ఇంక మరేది మా దగ్గర లేదు. మరో చోట అప్పుల వారు వచ్చి మీద పడ్డారు. బిడ్డలిద్దరిని తీసుకొని జీతానికి పెట్టుకుంటామని వచ్చారు. ఈవిడ పరిగెత్తుకుంటే సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా బిడ్డను పట్టుకెళ్ళిపోతామంటున్నారు, నా భర్త నీకు తెలుసు కదా పరిచర్యలో విరామం లేకుండా పాల్గొన్నాడు, దురదృష్టవశాత్తు చనిపోయాడు, ఇప్పుడు అప్పులో వచ్చారు, నా పరిస్థితి ఏంటి? పిల్లలు కూడా తీసుకొని వెళ్ళిపోతామంటున్నారు, నేను అనాథనైపోతానయ్యా, ఏం చెయ్యాలి అని అడిగితే అప్పుడు ఆయన అంటాడు, అమ్మా నా వల్ల నీకు ఉపయోగమే ఉంటుంది చెప్పు, నీ దగ్గర ఏముందో దాని వల్ల నీకు ఉపయోగం. రైతులా, నా వల్ల నీకు ఉపయోగం లేదు, నీ దగ్గర ఏముందో దాని వల్ల నీకు ఉపయోగం. చదువుతారా మాట రాజుల గ్రంథంలో? సారేపతు విధవరాలది చదవక్కర్లేదుగా, అది మీకు బాగానే నోటెడ్. ఇప్పుడు రాజుల గ్రంథంలోనికి రండి. 2వ గ్రంథం 4వ అధ్యాయం, 2వ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, 2వ వచనం, ఎలీషా నా వల్ల నీకేమి కావాలి, నీ ఇంట్లో ఏదుందో చెప్పు. అందుకని నీ దాసురాలనైన నా దగ్గర నూనె కుండ తప్ప ఇంకేమీ లేదు, నూనె కుండ మాత్రమే ఉంది.
నాకు ఆ నూనె కొన్న తప్ప ఇంకేమీ లేదు. సారేపోతు విధవరాల దగ్గర పట్టెడు పిండి తప్ప మరేమీ లేదు. ఇప్పుడు ఈ భోజనం కొరకు ఎదురు చూస్తున్న జనం దగ్గర, శిష్యుల దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదు. అయితే ఏం చేయాలి మరి? సారేపోతు విధవరాలి కాడ ఆ పట్టెడు పిండిని ఆ ప్రవక్త ఏమన్నాడు? మొదట ఒక అప్పం చేసుకొని నా యొద్దకు తీసుకురమని. అలాగే యేసు ప్రభువు అంటున్నాడు. 14వ అధ్యాయం మత్తయి సువార్తలో చదవండి. ఇప్పుడు అందుకాయన వాటిని, ఏ 5 రొట్టెలు ఉన్నాయని చెప్పావో, 2 చేపలే ఉన్నాయని దేని గురించి అయితే మీరు చెప్పారో, ఆ ఉన్న 5 రొట్టెలు, ఆ ఉన్న 2 చేపలు నా దగ్గరకు తీసుకురండి. నీ దగ్గర ఉన్నది ఎక్కడికి తేవాలి? దేవుని దగ్గరికి తేవాలి. నీ దగ్గర ఏముందో అది దేవుని దగ్గరికి తీసుకురా. ఊరుకోండి పాస్టర్ గారు, ఉందే కొంచెం అయితే అది కాస్త దేవుడి దగ్గరికి తెస్తే మా సంగతి ఏంటి అని అంటారా? మనం పొరపాటు పడుతుంది అక్కడే. మనకున్నది దేవుని దగ్గరికి తీసుకెళ్తే నీకేం కావాలో ప్రభు సహాయం చేస్తాడు. చప్పట్లు కూడా దేవుని ఇస్తుంది. నీకున్న దాంతో నువ్వు చచ్చిపోతావు. నీకున్న దాంతో నీకు తృప్తి ఉండదు. నీకున్న దాంతో నీ ఆకలి తీరదు. నీకున్న దాంతో నీ సమస్య పోదు. నీకున్న దాంతో నువ్వు సంతోషంగా ఉండలేవు. ఆ ఉన్నదేదో యేసయ్య దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడో చూడు. నీకున్నది ఆయనకి ఇచ్చావు, ఆయనకున్నది నీకు ఇస్తాడు. సీక్రెట్. చప్పట్లు కొట్టి దేవుని ఇస్తుంది. రైట్ అలా నీకున్నదేదో ఆయనకి ఇచ్చేయి, ఆయనకున్నది నీకు ఇచ్చేస్తాడు. అర్థమవుతుందా? ఆయన కాడ 5 రొట్టెలైనా ఉంది, ఆయన కాడ 2 చేపలైనా ఉంది. రాత్రి చిట్టికేస్తే నిన్నటి రాత్రి విస్తారమైన చేపలు వాళ్ళలోకి వచ్చి పడ్డాయి. ఎన్ని చేపలు ఉన్నాయి ఆయన దగ్గర? ఎంత మంది ఉంటే అంతమందికి, ఎన్ని దోణలుంటే అన్ని దోణలు మునిగిపోయానన్ని చేపలు ఆయన అక్కడికక్కడే పుట్టించగలడు. నీ దగ్గర అయితే 2 చేపలే ఉన్నాయి, తీసుకురా, తెచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టు. ఆయన దగ్గర సంపూర్ణమైన బహుమానం ఉంది. ఆయన దగ్గర సమృద్ధి అయిన ఆశీర్వాదం ఉంది. నీవు ఆయన దగ్గరకు తీసుకురా. నీ దగ్గర ఏముందో అది ఆయన దగ్గర తీసుకురా. చూడండి ప్రియులారా, భిక్షగాడు వారి దగ్గర ఏదైనా దొరుకుద్దని ఆశపడ్డాడు. వాళ్ళు అంటున్నారు, నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు. మరి ఏముంది నీ దగ్గర? నా దగ్గర నజరేయుడైన యేసు. ప్రైజలా, హల్లెలూయా. నువ్వు యేసు దగ్గరకు నీ కాడేముందో దాన్ని తీసుకురాగలుగుతావు. తప్పకుండా అద్భుతాలు జరుగుతాయి. నీ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. నీ దగ్గర ఉన్నది కొంచెమే, 5 రొట్టెలే కావచ్చు, 2 చేపలు కావచ్చు. వాటిని నీ ఆకలి చంపుకొని, నీ ప్రాణాన్ని బిగబట్టుకొని, నీ కోరికలు చంపేసి నాకు అక్కర్లేదు అని ప్రభు దగ్గరికి తీసుకొచ్చి చూడు. ఏం చేశాడు చూద్దాం రండి. ఏం చేశాడు? 14వ అధ్యాయంలోనే పచ్చిక మీద కూర్చోండి అని జనాలకు ఆజ్ఞాపించాడు. ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తాడు. అప్పుడు వాటిని ఆశీర్వదించాడు. చప్పట్లు గట్టిగా కూడా. నీ దగ్గర ఏదుందో అది దేవుని దగ్గరకు తేవాలి. దేవుని దగ్గరకు తేబడితే దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ దగ్గరే ఉంచుకుంటే దానికి దేవుని ఆశీర్వాదం రాదు. గుర్తుంచుకోండి. నీ దగ్గరే దాచుకోవాలనుకుంటావు, నీ దగ్గరే భద్రపరుచుకోవాలనుకుంటావు, నీ దగ్గరే ఉంచేసుకోవాలనుకుంటావు. అంతవరకు, నీ దగ్గర ఉన్నంత వరకు దాని మీదకు దేవుని ఆశీర్వాదం రాదు. నువ్వెప్పుడైతే నీకున్నది తీసుకొచ్చి దేవుని దగ్గర అప్పచెప్తావో అప్పుడు దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు. అది ఉంది కొంచెమే, కానీ దేవుని ఆశీర్వాదం పొందితే కొంచెమే. కానీ అక్కడ ఉన్నవారు పురుషులు లెక్క పెట్టారు. ఫస్ట్ పురుషుల సంఖ్య ఎంత? 5,000 మంది. ఇంకా స్త్రీలు ఉన్నారు. నా వల్ల కాదండి ఈ ఆడపిల్లలు లెక్క పెట్టడం అన్నాడు అక్కడ.
సరే నువ్వు పక్కకు రా, పిల్లల్ని లెక్క పెట్టరా అన్నాడు ఒకరిని. పిల్లల్ని లెక్క పెట్టడం కూడా వల్ల కాల. సరే పురుషుల్ని లెక్క పెట్టరా, పురుషులు తక్కువ కొట్టారు కదా, మందిరాలు ఎక్కడ ఉన్నదండి, పురుషుల సంఖ్య తక్కువ కొట్టాడు. టకటక లెక్క పెట్టాడు, వీళ్ళెంత మందిరా, వీళ్ళు 5,000, ఇంకా స్త్రీలు ఎంతమంది ఉంటారు, ఆ లెక్క పెట్టలేక తలగిక్కొని కూర్చున్నాడు. పురుషులే 5,000 మంది ఉంటే, స్త్రీలు పిల్లలు కాక పురుషులే 5,000 మంది ఉంటే 5 రొట్టెలు ఎంతండి అసలు? దేవుని ఆశీర్వాదం పొందడానికి ఆ ఉన్న 5 రొట్టెలు యేసయ్య పాదాల దగ్గరకు తెచ్చారు. యేసయ్య వాటిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తరువాత ఇప్పుడు మీరు ప్రజలకు వీటిని పంచండి. నువ్వు ఆశీర్వాదపు ఫలాన్ని పంచగలిగితే అది ఎంత మంది తినినా ఇంకా అది మిగులుతూనే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టావు. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం లేకుండా నువ్వు ఒకళ్ళకి పెట్టినా వాళ్ళకి అడుగునే కదా. 5 రొట్టెలు ఇంకేం లేదా అంటారు. ఇంత 5 రొట్టెలు వేసా, 2 చేపలు ఇంకో చేప ఉంటాయి అంటాడు. ఎందుకని? నీ దగ్గర ఉన్న వాటిని నీ దగ్గర ఉంచుకొని ఒకవేళ మరొకరికి ఆకలి తీర్చాలనుకుంటే ఒక వ్యక్తికి కూడా నువ్వు తృప్తిగా భోజనము పెట్టలేవు. ప్రపంచంలో ఒకే ఒకటి ఉంది, చాలు అనేది. ఏంటది? ప్రపంచంలో ఒకటే ఉంది, చాలు అనేది, భోజనం. ఇది తప్ప మనిషి ఇంక ఏది పెట్టినా ఏది ఇచ్చినా చాలు అన్నమాట అంటాడా? అన్నం పెట్టండి, అరగంటలో వాడి చేత ఇంక చాలురా బాబు అనిపించవచ్చు. బాగా నిదానంగా తినేవాడు, మహా తినేవాడు, గంట సేపు తినేవాడు ఉన్నాడు అనుకో, వాడిని గంట సేపు కూర్చోబెట్టండి, ఎలాగైనా వాడి చేత మనం ఈ మాట అనిపించవచ్చు. ఏ మాట? చాలు అనే మాట. భోజనం పెట్టి ఇక నువ్వు ఏది ఇచ్చినా వాడు చాలు అన్న మాట అనడు. చూడండి, ఇందులో నీ దగ్గర ఏముందో అది దేవుని దగ్గరకు తెస్తే నీ దగ్గర ఉన్నప్పుడు ఉండే ఆశీర్వాదం అది కొంతమందిని కూడా సంతృప్తి పరచలేదు. కానీ నీ దగ్గర ఉన్నది దేవుని దగ్గరకు నువ్వు తేగలిగే సాహసం నీవు చేస్తే, దేవుని దగ్గరకు తీసుకురావాలి అనే మనసుతో నీవు దానిని తీసుకురాగలిగితే దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం పొందిన ఆ ఆహారం గాని, ఆ ధనము గాని, ఆ సంపద గాని, మరి ఏదైనా గాని అనేక వేల మందిని సంతృప్తి పరుస్తుంది. గట్టిగా చప్పట్లు కూడా దేవుడి స్తుతి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీ దగ్గర ఉంటే మంచిదంటావా, దేవుని దగ్గర తెస్తే మంచిదంటావా? లేదా చెప్పండి. నేనేం అంటలా తెమ్మని. మీ దగ్గర ఉంటే బాగుంటుందా, దేవుని దగ్గరికి వస్తే బాగుంటుందా? నోరు జరగకపోతే బాగలేము. అసలు కొంచెం సౌండ్ పెట్టండి. అమ్ముంటే అయినా దానికి కాదు వందనాలు, ఏలో మైకులకి. ఎక్కడుంటే? దేవుని దగ్గర ఉంటే మంచిదా, నీ దగ్గర ఉంటే మంచిదా? దేవుని దగ్గరికి వస్తే నీ దగ్గర ఉన్నదానికి ఆశీర్వాదాలు వస్తాయి. రైతుల ఆశీర్వాద భోజనం అవుతుంది, ఆశీర్వాద ధనం అవుతుంది, ఆశీర్వాదకరమైన సంపాదనగా మార్చబడుతుంది. నీవు దేవుని దగ్గరికి తేగలవు. మత్తయి ఆ మాట అన్నాడు. మరి మార్కు ఏమంటాడో చూద్దామా? మార్కు సువార్తలో 6వ అధ్యాయంలో 38వ వచనం. అందుకాయన మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయో వెళ్ళండి చూడండి అన్నాడు. ఎవరి కాళ్ళు దాచిపెట్టుకునేవాడు అయ్యాడు. ఎవరి కాళ్ళు ఏం చేస్తున్నారు? ఓ నాయన, ప్రభు వారు ఎక్కడ అడుగుతాడో, పాస్టర్ గారు ఎక్కడ నోరు తెరిచిన అన్ని అడుగుతాడో, దాచిపెట్టుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది అక్కడ. అందుకే ప్రభు వారు అన్నాడు, అక్కడ ఒకసారి అందరిని చూసిరండి, ఎన్ని ఉన్నాయో వెతికిరండి, చూడు, వెళ్ళి చూసిరా అన్నాడు. డైరెక్ట్ గా ఎవడైనా తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా, ప్రభు ఇదిగో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని అనొచ్చు కదా. కానీ ప్రభు వారు చెప్పకుండా వాళ్ళు బాలేదండి. చూడండి వెళ్ళి. అదేంటి ప్రభు అంత గట్టిగా? అవును, దాచుకునే బ్యాచ్ ఇక్కడ ఉంది. పల్లెలో మీరేమన్నా దాచుకునే మనసుతో ఉన్నారా? దాచుకుంటే భూమి మీద సీక్రెట్ చెప్పనా? దాచుకుంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం
మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద నీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. ఈ భూమి మీద చిమ్మెటలు ఉన్నాయి, తుప్పు తినివేస్తాయి. ఇంకా కావాలనుకుంటే దొంగలు కన్నం వేసి దొంగతనం చేస్తారు. పరలోకంలో కూర్చుకోగలిగితే అక్కడ చిమటలు లేవు, అక్కడ తుప్పు లేవు, అక్కడ దొంగలు లేరు. ఎక్కడ పెడతాం ఇప్పుడు? చెదులు పట్టే చోట పుస్తకాలు పెట్టగలమా? దొంగలు ఈ దారి గుండా వస్తారన్న చోట మన విలువైన వస్తువులు అక్కడ పెట్టగలమా? బంగారం గాని మరొకటి అక్కడ పెట్టగలమా? శిలుం బట్టి పోతుంది అన్న చోట ఎవరైనా గాని వెండి పాత్రలు, ఇత్తడి పాత్రలు అక్కడ తీసుకొచ్చి పెట్టగలరా? శిలుం పడతాయి, శుభ్రం చేసుకోవాలి. పరలోకంలో అవేవీ లేవు. ఇప్పుడు ఎక్కడ కూర్చుకోవాలి మనం? భూమి మీద ఇవన్నీ ఉన్నాయి. చిమటలు ఉన్నాయి, తుప్పు ఉంది, దొంగలు ఉన్నాయి. చిమటలు దేనికి? తినివేయటానికి. చెదలు కొరికి పడేస్తా ఉంటది. చెమటలు అంటే చెదలు అంటాం, కొరికి పడేస్తామంటారు. అదే తుప్పు కొరుక్కుంటూ తిని పడేస్తా ఉంటది, తుప్పు పట్టిపోతుంది. దొంగలు దాచుకున్న దాన్ని అంతటిని దోచుకొని వెళ్ళిపోతారు. అవన్నీ భూమి మీద ఉన్నాయి. భూమి మీద దాచుకోవాలనుకుంటారేంటి? నువ్వు దాచుకుంటే ఈ 3 నువ్వు ఎదుర్కోవాలి. కానీ అది యేసయ్య దగ్గరకు తీసుకొస్తే ఈ 3 లేని చోట నేను నీ ఆస్తి ఉంచుతాను. గట్టిగా చప్పట్లు కూడా దేవుడిస్తుంది. ప్రైజ్ అలా దాచుకుంటున్నారు, ఉండి కూడా లేదంటున్నారు. చూడు, వెళ్ళి చూడు, ఒకసారి చూడు, అక్కడ ఉన్నాయి చూడు అంటున్నాడు యేసుప్రభు. ఏమండి, మీరు కూడా అప్పుడప్పుడు, రేపు ఈస్టర్ వస్తుంది, స్తోత్రం. ఈస్టర్కి మనం మీటింగ్ ఏర్పాటు చేద్దామా? ఈ సంవత్సరమైనా, పోయిన సంవత్సరం చేసుకోలేకపోయాం. చాలా ప్రాణ సంకటంలో పోయిన సంవత్సరం కరోనా ఆ మహమ్మారితో అల్లాడిపోయాం. ఈ సంవత్సరం అన్నా కాస్త ఈస్టర్ మహోత్సవాన్ని గొప్పగా ఘనంగా చేసుకున్నాం. అయితే అంతకు ముందుగా దేవుడు మీతో అన్నాడు, నువ్వేమనబాక, వెళ్ళి చూడు అంటున్నా. వెళ్ళి చూడు, వాళ్ళ దగ్గర ఉంది, చూడు, వెళ్ళు, వెతుకో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు బయటకు వస్తాయి. ప్రైజ్ అలా. అదేంటి 5 రొట్టెలు 2 చేపలు అంటున్నారేమో? 5,000 మంది ప్రజలు తృప్తి పడగలిగినటువంటి ఆశీర్వాదం నీ దగ్గర ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టు. నీ దగ్గర ఉంది. నువ్వు దాచుకుంటున్నావు కాబట్టి 5,000 మంది తినలేకపోతున్నావు. నువ్వు దాన్ని బయటకు తీస్తే 5 లక్షల మంది కూడా తినగలుగుతారు. ప్రైజ్ అలా. వెళ్ళి చూడు, ప్రభువారు అంటున్నాడు, వెళ్ళి చూడు, ప్రజల దగ్గర ఉంది. ఇది మార్కు మాట్లాడుతున్న మాట. ఇక లోకా ఏమంటాడో చూద్దామా? 9వ అధ్యాయం, లోకా సువార్త 9వ అధ్యాయం 12వ వచనం. ప్రొద్దుగోకటం ఆరంభించినప్పుడు 12 మంది శిష్యులు వచ్చారు. మనం ఈ అరణ్యములో ఉన్నాం గనుక చుట్టుపట్ల ఉన్న గ్రామాలకు వెళ్లి బస చూసుకోవడానికి, ఆహారం సంపాదించుకోవడానికి జనాల్ని పంపివేద్దాం. జనం ఏం సంపాదించుకోవాలి? ఏం సంపాదించుకోవాలంట? అక్కడ చదివింది చెప్పండి, ఏముంది అక్కడ? ఆహారము సంపాదించుకోవాలి. ప్రజలకు ఆహార సంపాదన కావాలి. మీకు ఒక మాట చెప్తాను, కోటి విద్యలో నువ్వు ఏ విద్యన్నా ఎన్నుకో, బ్రతుకు తెరువు నిమిత్తం. మనిషికి ఒక విద్యను ఎన్నుకుంటారు, మనిషికి ఒక పద్ధతిని ఎన్నుకుంటారు. కానీ ఇవన్నీ కూడా దేని కొరకు? జానెడో పట్టు కోసమే కదా. కోటి విద్యలో కోటి కొరకు అన్నట్లు. అయితే ఇప్పుడు శిష్యులు అంటున్నారు, వారు బస సంపాదించుకోవాలి. శిష్యులారా, బస సంపాదించుకోవడానికి గ్రామాలకు వెళ్ళాలా? ఇక్కడ ఉంది ఎవరు? ఎవరున్నారు ఇక్కడ? జీవాధిపతి, ఆకాశపు వాక్యములు విప్పగలిగిన వాడు, ఆకాశము నుంచి మన్నాను కురిపించగలిగిన వాడు, ఆకాశము నుంచి పూరేడు పిట్లను ఆ ప్రజల కొరకు ఆహారముగా మార్చగలిగిన వాడు,
కొత్తిమీర గింజల లాంటి అపూర్వమైన ఆహారాన్ని ప్రజలు వండే పని లేకుండా వారికి ఆ నోటి దగ్గరకు తీసుకురాగలిగిన వాడు, జీవము కలిగిన దేవుడు, నిజమైన ఆహారమైన దేవుడు వారి మధ్య ఉంటే శిష్యులు అంటున్నారు, వీరు ఆహారం సంపాదించుకోవడానికి ఆ గ్రామాలకు పంపిద్దామని. ఏం సంపాదించుకోవాలి? ఆహారమా? ఫిలిప్పి అంటాడు, ఫిలిప్పి పత్రికలో పౌలు గారు, క్రీస్తును సంపాదించుకుందామంటాడు. దేన్ని సంపాదించుకోవాలి? ఆహారం కాదు మనం సంపాదించుకోవాల్సింది. ఆహారం సంపాదించుకోవడానికి పోయి ఎగబడ్డాడు పూరేడు పెట్టల మీద వండుకొని, అబ్బా నాటకు మాంసాహారం దొరికిందని ఆచృతగా సంపాదించుకొని కూర్చుకొని రేపటికి ఎల్లుంటికి అన్నిటికీ రేపు ఉంటుందో ఉండదో అని చెప్పేసి కూర్చుకొని ఆహా ఎంత రుచిగా వండారో అది తింటూ నములుతూ ఉండగానే ఆ పళ్ళల్లో చెప్పండి ఏమొచ్చింది? పళ్ళల్లో ప్రజలు ఆతృతగా తింటూ ఉంటే ఆ పంటి క్రింద పురుగులు బయటపడ్డాయి. నిజమండి, బైబిల్లో ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఆహారం కావాలా నీకు? నన్ను సంపాదించుకో, నీకన్నీ అందుబాటులో ఉంటాయి. చప్పట్లు పెట్టి దేవుడిస్తుంది. యేసయ్యను సంపాదించు. ఆకలైనప్పుడు ఆహారం నీకుంటది. ప్రైజ్ ది లార్డ్. దాహమైనప్పుడు జీవజలం నీకు దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు చెయ్యందించే నాదుడు నీకు తోడుగా ఉంటాడు. చప్పట్లు గట్టిగా కూడా. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని సంపాదించుకుందామన్నా? యేసయ్యను. వీళ్ళేమంటున్నారు శిష్యులు? యేసయ్యను ఆనబెట్టుకొని, ప్రభా వీరిని గ్రామాలకు పంపిస్తే బాగుంటది. ఎందుకబ్బా అంటున్నాడు యేసయ్య. ఎందుకు పంపిద్దాం? ఎందుకేంటి ప్రభా, వీరు ఆహారాన్ని సంపాదించుకుంటారు. ఆహారం ఇచ్చే దేవుణ్ణే ఇక్కడ నేనుంటే నన్ను సంపాదించుకోవడం మానేసి ఆహారం సంపాదించుకుంటారనే సలహాలిచ్చే బోధకులు యేసు ప్రభు పక్కన అప్పుడున్నారు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు. భోజనం కాదు, దేవుని పని ముఖ్యం. దేవుడు కావాలి గాని భోజనం కాదు. భోజనము కంటే దేవుని పని శ్రేష్టమా? దేవుని రాజ్యము భోజనము పానము కాదు. దేవుని రాజ్యం కొరకు బ్రతకాలనుకున్న వారికి భోజన పానాలు కాదు కావాల్సింది. అవి కాదు సంపాదించాల్సింది. ఫిలిప్పి పత్రికలో పౌలు గారు అంటాడు, ఏమంటున్నాడు ఒకసారి వెళ్ళి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకున్నాను. ఎందుకని? క్రీస్తును సంపాదించుకోవడానికి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ఎవరిని సంపాదించుకోవాలి? శిష్యులు వచ్చి ఏం సంపాదించుకోమని చెప్పాలి? భోజనం సంపాదించుకుంటారని చెప్పాలా? క్రీస్తుని సంపాదించుకోమని చెప్పాలా? ప్రభు వారు అంటున్నాడు, క్రీస్తును సంపాదించుకోండి. లోకాలు రాస్తున్నాడు, భోజనం సంపాదించుకోవడానికి పంపిద్దామంటారే వీళ్ళు. భోజనం సంపాదించుకోవడానిక పంపించాల్సింది. ఇంత అరణ్య ప్రదేశంలో ఇంత పొద్దుపోయినా ఇంతగా వారు ఎదురు చూస్తున్నారంటే చాలా మందికి అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళాలంటే అబ్బో అక్కడికి ప్రయాణాలకి ఆటోలు లేవు కన్నా అందుకే రాలేకపోయాం. వంక ఏమి లేవని? ఆటోలు లేవని. నాకు సైకిల్ కూడా లేదు కన్నా అందుకే రాలేకపోయా. వంక. దేవుని పనికి రావడానికి నీకు సైకిల్ కావాలి, బస్సు కావాలి, ఆటో కావాలి, లేకపోతే అరణ్య ప్రదేశమైన వారు ప్రభు కొరకు వచ్చారు. పొద్దుపోతుందన్నా ఇంక ముగించి అంటారు చాలా మంది. అంటారు లేదా? అనరా? అన్నా టైం ఎంత అయింది అనుకున్నా? వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేయాలా? భోజనాలన్నీ వేస్ట్ అయిపోతాయి. ఓహో, నువ్వు భోజనం కొరకు కోటం పెట్టావు కానీ ప్రార్థన, ఆశీర్వాదాలు, దైవ సందేశం కోసం కాదనమాట. నేను చాలా సార్లు ఇట్లాంటి సందర్భాలు చూసా. అక్కడ 5-10 నిమిషాల్లోనే ప్రార్థన క్లోజ్ అయ్యేది ఒక్కో చోట. ఎందుకని? వాళ్ళు భోజనం కోసమే ఏదో పాస్టర్ గారిని పిలిచి మైకి చేతికి ఇచ్చారు.
ఎందుకంటే వాళ్ళు అనౌన్స్మెంట్ చేసుకోరేమో, ఈ పాస్టర్ గారు 2 మాటలన్నీ ప్రార్థన చేసామా అందరికీ భోజనాలండి, భోజనం చేసిపోయింది అంటాడుగా పాస్టర్ గారు. ఆహా, ఎంత అవకాశమా, ఫ్రీ అడ్వర్టైజ్మెంట్. నిజమేనా కదా? తల్లిలో మీకు వందనాలు. మీరు భోజనం కొరకు ప్రార్థన పెట్టేటట్టయితే దయచేసి మానుకోండి. దేవుని వర్తమానం అందించగలిగే మనసుంటే ప్రార్థన పెట్టుకోండి. అంటే ఈ 40 రోజుల్లోకి వచ్చే వారికి చెప్తున్నా, ఆ మనసుతో మీరు భోజనాల కొరకే ప్రార్థన అంటే దయచేసి ఆ మనసు ఇన్నాళ్ళు ఉందేమో వదిలిపెడదామా, ఇక నుంచి ఆ మనసును వదిలిపెడదాం. ప్రార్థన జరగాలి, వర్తమానం వినబడాలి. దేవుని వాక్కు నన్ను బ్రతికిస్తుంది, నాతో ఉన్న వారందరినీ బ్రతికిస్తుంది. యేసుప్రభువు అంటాడు, మనుషులు రొట్టె వలన కాదుగా బ్రతికేది, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. గట్టిగా చప్పట్లు పెట్టాం. దేవుని మాట వాడిని బ్రతికిస్తుంది, కానీ మనం పెట్టే పలా భోజనం వాడిని బ్రతికిదు. నువ్వు పెట్టిన 5 గంటలకు అడిగిపోతే మళ్ళా భోజనం అంటాడు. నువ్వు పలావే పెట్టావు, చికెన్ దమ్మే పెట్టావు, ఫ్రైయే చేసావు, ఎప్పుడే చేసావు, జాయింటే పెట్టావు, హాఫ్ కోడి వారికే పెట్టావు. 5 గంటల తర్వాత మళ్ళా సెంటర్కి వచ్చి పురుగుల కోసం వస్తాడు. రాడా? ఏంట్రా ఇందాకనైనా హాఫ్ కోడి తిన్నాడు అంటే అడిగిపోదా? అందుకని దేవుని వాక్యాన్ని ఆహారంగా వారికి పెంచుదము కాక. రైతులా ఇప్పుడు ఎవరిని సంపాదించుకోవాలి? యేసుక్రీస్తునా ఆహారాన్ని? యేసుక్రీస్తును సంపాదించుకో. మరి యోహాను ఏమంటాడు? ఈ విషయం 4 సువార్తల్లో ఉంది. ఏది? 5 రొట్టెలు 2 చేపల ఈ సంగతి ఆ 4 సువార్తల్లో 4 భక్తులు రాశారు. ఇప్పుడు చూద్దాం యోహాను ఏమని వ్రాస్తూ ఉన్నాడో. 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుండి, కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, ఇప్పుడు అంటున్నాడు జనం జాగ్రత్తగా పరీక్ష చేస్తున్నాడు. బహుజనం వస్తున్నారు యేసును వెంబడించడానికి. విస్తారమైన ప్రజలు రావాలని చూస్తా ఉన్నారు. జనం తండోపతండాలుగా దేవుని దగ్గరకు రాబోతున్నారు. ఆ వాతావరణం చూసి యేసు ప్రభువారు అంటున్నాడు ఏమని? వీరంతా భోజనం చేయడానికి ఇప్పుడు మనం ఎక్కడ నుండి రొట్టెలు కొనుక్కొని తెప్పిద్దాం. మిమ్మల్ని అడిగామనుకో, అన్నయ్య సయ్యద్ బిర్యానీలో ఆర్డర్ ఇద్దాం, ఆంజనేయ రెస్టారెంట్ లో ఆర్డర్ చేద్దాం, గీతా రెసిడెన్సీలో మనం ఆర్డర్ ఇచ్చేద్దాం. వాళ్ళైతే అసలు శుభ్రంగా వచ్చి వారే వడ్డించి, అమ్మ ఏమొద్దు అభిలాష హోటల్లో ఇచ్చేస్తే అసలు మనం చెయ్యి కూడా పెట్టిన శుభ్రంగా వర్క్ చేసి వెళ్ళిపోతారు. ఇక మనం తిని శుభ్రం చేసి శుభ్రం చేసుకోవటమే. యేసు ప్రభువు అంటున్నాడు ఎక్కడిద్దాం, ఎక్కడ కొందాం? మీరు చెప్పండి, ఎక్కడ కొందామని యేసు ప్రభువు అడిగాడు. ఇంతమంది జనం వచ్చారు, 1000 మంది. ఎక్కడిద్దాం, ఎక్కడ కొందాం ఆహారం, ఎక్కడ కొని వీరికి రొట్టెలు తెద్దాం అని ఒకడిని పిలిచాడు. ఆ శిష్యులందరూ ఒకడిని, హాయ్ ఇంతమంది వచ్చారు, ఇదేం అరణ్య ప్రదేశం, టైం చూస్తేనే చాలా పొద్దుపడి, వీళ్ళందరికీ భోజనం మీరే పెట్టాలి, ఎక్కడ కొని వీళ్ళకి రొట్టెలు తీసుకొచ్చి భోజనం పెడదాం అని అడిగాడు అక్కడ. అది వేరు ఫిలిప్పు. ఏమంటున్నాడు చూద్దాం. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉన్నాడు. ఇంకెవరికి తెలియదు ఏం చేయబోతున్నాడు యేసుకు తప్ప మరెవరికి తెలియదు. అతన్ని పరీక్షించడానికే అలాగడిగాడు. తల్లులో వినండి, నిన్ను పరీక్షించే టైం ఇది. భోజనం దగ్గర యేసు ప్రభువు ఖచ్చితంగా పరీక్షిస్తాడు నిన్ను. ఫిలిప్పును అలా పరీక్షించాడు, నిన్ను ఇంకోలా పరీక్షిస్తాడు. వండింది కేజీరా అక్క, వింటున్నారా? తల్లులో వండింది కేజీ. జనం 20 మంది వచ్చారు. చూడబోతే ఫ్రైలు, బిర్యానీలు, దమ్ములు అన్నీ ఉన్నాయి. ఏం కొద్దిగా మనం ఆగి వాళ్ళకి పెడదాం అన్నాం అనుకో, పక్కన మనం ఆగుదామని అన్నాం. ఇంకా ఎంత జాగ్రత్త చేసి మనం ఆగుదామంటే వాళ్ళకి పలాలు పెట్టి పంపే. ఆమె ఉన్నారా ఇలాంటి వాళ్ళు? మనం ఆగటం ఏంటి? ఎంత జాగ్రత్త చేసి వాళ్ళకి జనానికి
పలహారం పెట్టి పంపించేసాయి. ఉన్న నలుగురు మీరు మగ పిల్లలు కూర్చొని తినండి అన్న సూపర్గా అడుగునండి దీని బావుమంటూ వెళ్ళండి. రైతుల హల్లెలూయా వినబడుతుందా? పరీక్షించడానికి అలా అంటాడు ప్రభువారు. మనం ఏమన్నాలో తెలుసా? మనకు లేకున్నా పర్వాలా, వచ్చిన వారిని సంతోషంగా పంపిద్దాం. గట్టిగా చెప్పండి కూడా దేవుని. మనకు లేకపోయినా పర్వాలా, అది దేవుని బిడ్డల మాటగా ఉండును కాక. పరీక్షించడానికి అడగొచ్చు దేవుడు. ఒకసారి నిన్ను భోజన విషయంలో పరీక్షిస్తాడు. చాలా మంది మంచోడి బుద్ధి ఓ చోట తెలుసుందంట. మంచోడి బుద్ధి, ఇది చాలా మంచోడు, ఆయన మాంసం కాడికి తీసుకెళ్లాలా, ఆయన మంచితనం ఏదో బయటకు వచ్చింది ఇక కదా. చాలా మంచోడు, అబ్బా ఏ ముడత మచ్చ డాగు కలంకం లేని అద్భుతమైనటువంటి కుర్రోడు. అట్లాంటి మాంసం దగ్గర కూర్చోబెట్టాలా, పక్కనోడికి 4 పీసులు వేయాలి, వీడికి 1 పీస్ వేయాలా, అప్పుడు వచ్చింది అది మంచిది. చూడండి, ఒకసారి ఆలోచించండి. పరీక్షించు. యోహాను అంటున్నాడు పరీక్షిస్తాడు దేవుడు. ఫిలిప్పును పరీక్షించాడు. లూకా ఆ మాట రాయలేదండి. పరీక్షించడానికి అడిగాడు అని లూకా రాయలేదు, మత్తయి రాయలేదు, మార్కు రాయలేదు. కానీ యోహాను అంటున్నాడు దేవుడు మనలను కూడా పరీక్షిస్తాడు. రైతులా, పరీక్షలో నువ్వు గెలిచేవాడిగా ఉంటావా, ఓడిపోయేవాడిగా ఉంటావా? మీ పిల్లల పరీక్షల్లో పాస్ అవ్వాలా, తప్పాలా, అట్ట ఫ్లాప్ అవ్వాలా? ఎంతమంది తల్లులు కోరుకుంటారు మా పిల్లలు 0 మార్కు రావాలి? ఎంతమంది తల్లికి ఇష్టం? ఒక పిల్లోడు నా దగ్గరికి వచ్చి బోర్ని ఏడుస్తున్నాడు, అల్లాడిపోతున్నాడు, కొట్టుకులాడుతున్నాడు. మంచినీళ్ళు ఇస్తే తాగడు, అన్నం పెడితే తిండు, ఏం చెప్పినా విండు. బోర్ను కాలవల కారిపోయినట్టుగా కారిపోతా ఉంది. ఏమైందిరా అని నాకు అనిపించింది, వీడికి 0 వచ్చింది. నేను బయటపడకూడదుగా, అరే 0 మార్కులు వచ్చినాయిరా, ఏమైంది ఈసారి కాబట్టి ఇంకోసారి అన్నా ట్రై చేస్తే వస్తాయిలే అని అందాం అనుకో. నోటి దగ్గరకు వచ్చింది, అది ప్రోగ్రెస్ కార్డు ఇచ్చాడు. 500 మార్కులకి 490 వచ్చింది. అందుకు ఏడుస్తున్నాడు. ఎన్ని వచ్చినాయంట? 490 వచ్చినాయి. ఇంకా కనీసం 4 మార్కులన్నా వస్తే నేను స్కూల్లో వస్తే ఆడికొచ్చి అందుకు వెళ్తున్నాడు. ఫస్ట్ మార్క్ నాకు రావాలి. అలాగుంటారు కదా మీరు కూడా. మీ పిల్లలు ఫస్ట్ ర్యాంక్ పట్టాలి. మా పిల్లోడు పాస్ గారు ఏమనుకున్నా మీ ప్రార్థన వల్ల అంటారు. మళ్ళీ అర్థమైంది, మీ ప్రార్థన వల్ల చూడు బాబు పిల్లలు మా వాడు అంత బాగా పాస్ అయ్యాడు. పాస్ అవ్వాలనే అందరూ ఆశ. యేసయ్య పరీక్షిస్తాడు నిన్ను. భోజన విషయంలో కూడా పరీక్షిస్తాడు. ఫిలిప్పును పరీక్షించాడు. ఫిలిప్పు, ఇంతమంది జనం తండపు తండాలుగా వచ్చారు. చూస్తేనేమో ఇది అరణ్య ప్రదేశం, టైం చూస్తేనేమో పొద్దుపోయింది. ఎక్కడికి వెళ్ళి వీరికి భోజనాన్ని కొనుక్కొని రావాలి, ఎక్కడికి వెళ్ళి రొట్టెలు తీసుకొద్దాం అని కొని తేవడం అనేది జరిగే పనేనా? అసలు వెళ్ళి వచ్చేదాకా ఈ జనాన్ని కూర్చోబెట్టడం సాధ్యమేనా? నేను ఇంటికి వెళ్ళి వండుకొని అత్త నేడకి వచ్చాడు అన్నాను అనుకో, ఎంతమంది ఉంటారు ఇక్కడ? నువ్వు అనుకో, నువ్వే తినయ్యా మాకు ఇళ్ళ కాడ ఉందని వెళ్ళేవాళ్ళు లేరా? రైజలా చూడండి, కొని ఎక్కడికి వెళ్ళి తెద్దాం అని ప్రభువారు అడిగితే పరీక్షించడానికి అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు తొందరపడి, అదేంటి ప్రభా ఎంతమందికా? కొంచెం కొంచెం పెట్టినా ఎంతంత, ఒక్కొక్క గంట వేసినా, ఒక్కొక్క స్పూన్ వేసినా 200 దేనారాల రొట్టెలు కావాలి. అంటే 200 దేనారాల రొట్టెలు కావాలి. ఇప్పుడే తెస్తాం మనం అన్నాడు. మీరు అకౌంటబిలిటీ కలిగిన వాళ్ళు, ఎందుకంటే మీకు బాగా మ్యాథ్స్ ఫీడ్ అయ్యింది. మీరు కంప్యూటర్ కంటే స్పీడ్ గా లెక్కలు కట్టగలరు. ఎంత 20 మందికి భోజనం పెట్టాలి. ఎంత అయింది పాస్టర్ గారు? నన్ను అడగకముందే మీకు తెలుసు, కానీ నన్ను అడగాలని అడుగుతారు. 100 మందికి పెట్టాలి. పాస్టర్ గారు ఏం చేయమంటాను, ఎంత అవుతుంది ఒకసారి ఖర్చు చెప్పు. మీరు ముందే లెక్కలు తీసుకొని అన్ని సిద్ధపడి వచ్చి నన్ను అడుగుతారు. అడగరా, నాకు ఈ సంగతులన్నీ తెలుసు. ఈసారి నన్ను అడగకుండా ఉంటారని చెప్పట్లా, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఒక 200 మందికి భోజనాలు చేద్దాం అనుకుంటాను. సుమారు ఎంత అవుతుందంటావు?
ఏదో పాస్టర్ గారు దాన్ని ఏ పనుల్లో ఉండొచ్చు. ఖచ్చితంగా మీకు తెలుసు, అయినా అడుగుతారు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ మీకు బాగా తెలుసు. లెక్కలు ముందుగా అన్ని కూడుకొని అన్ని అచ్చవేతలు వేసి అన్ని తీసివేతలు చూసి ఆడొద్దు, ఆడి పిలవద్దు, ఈడొద్దు, ఈడి పిలవద్దు అని పిలవాలి. కోరికలు ప్లస్లు మైనస్లు అన్ని తెలిసి అన్ని సిద్ధపాటు చేసుకొని ఉంటారు. ప్రభు వారిని ఫిలిప్ అదే అంటారు, కొంచెం కొంచెం పెట్టిన 200 దేనారాలు అవుతుందయ్యా, మన అల్లా వద్దా అన్నాడు. అది నోరు మూసుకొని జనాన్ని 50 మందికి ఒక వరుస. ఎంతమందికి? 50 మందికి ఒక వరుస. 50 మందికి ఒక వరుస. 50 మందికి ఒక వరుస కూర్చోబెట్టు. కుదరకపోతే 100 మందిని ఇంకొక వరుసలో కూర్చోబెట్టు అన్నాడు. ఇక లెక్క వేయండి అన్నాడు. లెక్క వేయటం వల్ల కాదు, సరే మీ దగ్గర ఉన్నది తెండి. రైతులా ఆ 2 చేపలు 5 రొట్టెలు తెచ్చారు. ప్రభు వారి చేతికి ఎప్పుడైతే అవి తీసుకురాబడ్డాయో వాటిని ఆకాశం వైపు చూపించాడు. తండ్రి, ఇవి మాతో ఉంటే ఒక్కరికి కూడా సరిపోవయ్యా, ఇవి నీతో ఉండేటట్లుగా, నీ ఆహారంగా మారేటట్లుగా వీటిని ఆశీర్వదిస్తున్నానని యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆహారాన్ని ఆశీర్వదించాడో, ఎప్పుడైతే ఆ ఆహారపు గంపలు, ఆ ఆశీర్వాదపు పాత్ర ఎప్పుడైతే తిరిగి వారి చేతిలో పెట్టాడో, వెంటనే వచ్చిన వారందరికీ సరిపడా తృప్తిగా మిగిలేటట్టుగా తినగలిగిన ఆశీర్వాదాలు పొందుకోగలిగాయి. చప్పట్లు కొడతావా? తింటున్నారు, పడేస్తున్నారు, తింటున్నారు, పడేస్తున్నారు. మీకు సంగతి తెలుసా? నాకు చాలా ఇష్టమైన మాట కూడా చెప్తా. మీ ఇష్టం వచ్చినట్టు తినండి, నేనేమన్నా. మీ ఇష్టం వచ్చినంత తినండి, అస్సలు నేనేమి అన్నం. కానీ జాగ్రత్త, ఒక్క మాట మాత్రం మీకు చదివిస్తా. అదేంటో చెప్పనా? యేసు ప్రభు వారి ఉద్దేశం అది. మీరు ఎంతైనా తినండి, ఎలాగైనా తినండి, ఏ టైపులోనైనా తినండి, దాని గురించి నేనేం పట్టించుకో. ఒక్క మాట చదివిస్తాను, రండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే అద్దెగా ఏం కాకూడదు, ఏది నష్టం కానివ్వద్దో. చాలా మంది సగం కడుపులో పెడితే సగం పల్లె చుట్టూ పడేస్తారు కదా. వద్దండి, అది ఆహారం. లోకంలో ఉన్నప్పుడు నేను అనేవాడిని, అన్నం పరబ్రహ్మ స్వరూపము అనేవాడిని. అవునా? అంటే దేవునితో సమానం భోజనం. దాన్ని ఎలా పడితే అలా ఊడ్చి పడేసి, చేదరించి పడేసి, ప్యాకెట్లు చేసేసి, పల్లాలు పాడబోసి, ఏమండి ఈ రోజు ఏదో దొరుకుతుంది కదా అని చెప్పేసి కాలవల్లో పడేస్తే ఒక రోజు వస్తుందండి. దేవుడు అంటాడు, తల్లులో ఆహారాన్ని జాగ్రత్త, నష్టం చెయ్యబాకు. ప్రతి తల్లికి చెప్తున్నాను, ప్రతి చెల్లికి చెప్తున్నాను, ఆహారాన్ని కాలవల్లో పడేయొద్దండి, పాడు చెయ్యొద్దు. కావలసినంతే వండుకోండి, తినగలిగినంత తినండి, అంతేగాని దాన్ని కాలవల పాలు చెయ్యబాకండి. యేసు ప్రభు మనసది. ఏమీ నష్టం కానివ్వకుండా మిగిలిన ముక్కలన్నీ పోగు చేసి గంపల దగ్గర పెట్టి నింపండి అన్నాడు. 12 గంపల భోజనం పాడు చేశారు. 12 గంపల నిండా ఎత్తారు ఆ భోజనం. ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క గంప నింపాడు. ఇచ్చిన ఆ పిల్లవాడు, తెచ్చిన ఆ పిల్లవాడు, ఆ 5 రొట్టెలు దేవునికి ఇచ్చిన ఆ పిల్లవాడు ఈ 12 గంపలతో సంతోషంగా గంతులు వేశాడు. చప్పట్లు కొట్టి దేవుని ఇస్తుంది. నువ్వు దేవుని చేతికి ఏదైతే తీసుకొస్తావో అది ఆశీర్వాదంగా మారిపోతుంది. నువ్వు దేవుని దగ్గరకు తీసుకురాకుండా ఇదేంటి వాడుకుంటావో దానికి ఆశీర్వాదం ఉండదు. గమనించండి, ప్రతిదానికి దేవుని ఆశీర్వాదం వచ్చేటట్లుగా ప్రయత్నించండి. ఆహార విషయంలో ఏమాత్రమో నష్టం చేయవాకండి, జాగ్రత్తగా వాడుకోండి. దేవుని కృప మిమ్మలను అనేకులకు ఆకలి తీర్చే బిడ్డలుగా, అనేకుల కడుపు నింపే తల్లులుగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నీవు దేవుని దగ్గర